Welcome to the Maths World. సో టుడేస్ టాపిక్ ఏంటి అంటే రోమన్ నెంబర్స్. సో ఈ రోమన్ నెంబర్స్ మనం ఎలా రాస్తాము అంటే బై యూజింగ్ 7 సింబల్స్. సో ఆ 7 సింబల్స్ ఏంటి అంటే ఐ, వి, ఎక్స్, ఎల్, సి, డి, ఎం. సో ఐ స్టాండ్స్ ఫర్ 1, వి స్టాండ్స్ ఫర్ 5, ఎక్స్ స్టాండ్స్ ఫర్ 10, ఎల్ స్టాండ్స్ ఫర్ 50, సి స్టాండ్స్ ఫర్ 100, డి స్టాండ్స్ ఫర్ 500, ఎం స్టాండ్స్ ఫర్ 1000. So by using these 7 symbols we can write the Roman numbers. సో ఈ రోమన్ నెంబర్స్ రాయటానికి కూడా మనకు ఒక రూల్స్ అనేవి ఉన్నాయి. సో అందులో రూల్ 1 ఏంటి అంటే రిపిటేషన్ ఆఫ్ ఐ అండ్ ఎక్స్ మీన్స్ ఎడిషన్. అంటే ఏంటంటే ఐ అండ్ ఎక్స్ అనేవి రిపీట్ అవుతూ ఉంటే దాని యొక్క మీనింగ్ అనేది ఎడిషన్ అని అర్థం అనమాట, అంటే యాడ్ చేయాలని. ఫర్ ఎగ్జాంపుల్ ఐ స్టాండ్స్ ఫర్ ఎంత 1. సో అదే ఐ అనేది 2 టైమ్స్ రిపీట్ అయితే దాని అర్థం ఏంటి 1 + 1 = 2, అంటే ఆ రెండు యాడ్ చేయాలి అని అర్థం. అలానే నెక్స్ట్ 3 ఐస్ రాసాము, ఐ అని రాసాము. సో వీటిని ఏమంటారు రోమన్ నెంబర్స్ అంటారు, వీటిని ఏమంటారు న్యూమరల్స్ అంటారు. సో ఇప్పుడు ఈ రోమన్ నెంబర్ని న్యూమరల్లోకి కన్వర్ట్ చేయాలి అంటే సో ఐ అంటే ఎంత 1. సో ఒక వాల్యూ అనేది రిపీట్ అవుతుంటే దాన్ని ఏం చేయాలని చెప్పారు, ఇక్కడ యాడ్ చేయాలి అని చెప్పారు. సో 1 + 1 + 1 = 3. నెక్స్ట్ ఎక్స్ అంటే ఏంటి 10. అలానే ఇంకొక ఆ ఎక్స్ అనేది రిపీట్ అవుతే మళ్ళీ ఎక్స్. సో ఈ రోమన్ నెంబర్ అనేది మనం న్యూమరల్లోకి ఎలా కన్వర్ట్ చేస్తాం, ఎక్స్ అంటే 10. సో అదే నెంబర్ మళ్ళీ రిపీట్ అయింది కాబట్టి ఏం చేయాలన్నారు, యాడ్ చేయాలన్నారు. సో +10 = 20. సో అలానే ఎక్స్ అంటే 10 + 10 + 10 = 30. సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ నోట్ ఏంటి అంటే సో వి ఈజ్ నెవర్ రిపీటెడ్, అంటే ఈ వి అనేది మనకి రిపీట్ అవ్వదు ఎప్పటికీ కూడా. అలానే అండ్ ఐ అండ్ ఎక్స్ మే బీ రిపీటెడ్ 3 టైమ్స్ ఎట్ ద మోస్ట్, అంటే ఈ ఐ ఎక్స్ మాత్రం మనకి 3 టైమ్స్ వరకు రిపీట్ అవుతుందన్నమాట. సో అంటే బిలో 4 టైమ్స్ అనమాట. సో అంటే 3 టైమ్స్ మాత్రమే మనం రిపీట్ చేయగలం, మోర్ దెన్ 3 టైమ్స్ మనం రిపీట్ చేయలేం. అండ్ నెక్స్ట్ అంటే రూల్ 2 ఏంటంటే ఇఫ్ ఏ సింబల్ ఈజ్ రిటర్న్ టు ద రైట్ ఆఫ్ ఏ గ్రేటర్ నెంబర్ వీ యాడ్ ద వాల్యూస్ ఆఫ్ బోత్ సింబల్స్. అంటే ఏంటంటే ఒక గ్రేటర్ నెంబర్ తర్వాత మనకి ఒక సింబల్ అనేది వస్తే మనం ఏం చేస్తాము అంటే ఆ బోత్ సింబల్స్ యొక్క వాల్యూస్ అనేవి యాడ్ చేస్తాం. సో ఎగ్జాంపుల్స్ చూద్దాము. సో ఒక గ్రేటర్ నెంబర్ పక్కన అంటే రైట్ సైడ్ ఒక సింబల్ అనేది రాస్తే సో ఆ 2 సింబల్స్ యొక్క వాల్యూస్ అనేవి యాడ్ చేయాలి అని చెప్పారు కదా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా వి పక్కన ఐ అనేది రాసాము. సో వి అంటే 5 ప్లస్ ఐ అంటే ఎంత 1, అంటే సో ఈ గ్రేటర్ నెంబర్ పక్కన ఒక సింబల్ అనేది యాడ్ అయింది రాసాము. ఇలా రాస్తే ఆ రెండిటి ఆ 2 సింబల్స్ యొక్క వాల్యూస్ని ఏం చేయమన్నారు, ప్లస్ చేయమన్నారు. సో 5 + 1 6, అంటే మనకు ఒక గ్రేటర్ నెంబర్ పక్కన స్మాలర్ వాల్యూస్ యొక్క సింబల్స్ ఉండాలన్నమాట. అలా అయితేనే మనకి ఈ రూల్ అనేది సాటిస్ఫై అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రూల్ 3 అనమాట. సేమ్ రూల్ 2 లానే ఉంటుంది రూల్ 3 కూడా. కాకపోతే ఏంటంటే ఎప్పుడైతే మనం గ్రేటర్ నెంబర్ రైట్ సైడ్ రాస్తున్నాము అంటున్నాం కదా రూల్ 2 అనేది, ఇప్పుడు ఏంటి అంటే గ్రేటర్ నెంబర్ కి ముందు అంటే లెఫ్ట్ సైడ్ రాయాలన్నమాట. లెఫ్ట్ సైడ్ అనేది ఒక సింబల్ అనేది స్మాలర్ వాల్యూస్ యొక్క సింబల్ అనేది మనకి వస్తే అప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఆ గ్రేటర్ వాల్యూలో నుంచి ఆ సింబల్ వాల్యూ అనేది మనం మైనస్ చేస్తాం, సబ్ట్రాక్ట్ చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఇదే తీసుకున్నాము, మనకి వీకి రైట్ సైడ్ తీసుకుంటే మనం ఏం చెప్పాము, యాడ్ చేయాలి ఆ సింబల్స్ యొక్క వాల్యూస్ అని చెప్పాము. 5 + 1 = 6 అని చెప్పాము. అలా కాకుండా రూల్ 3 ఏంటంటే లెఫ్ట్ సైడ్ అనేది సింబల్స్ అనేవి తీసుకుంటే మనం ఏం చేస్తాము అంటే ఆ గ్రేటర్ నెంబర్లో నుంచి ఆ సింబల్ యొక్క వాల్యూ అనేది మనం సబ్ట్రాక్ట్ చేస్తాం, అంతే. అదే మనకి రూల్ 3 అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనం అప్ టు నెంబర్స్ రోమన్ నెంబర్స్ ఎంతవరకు రాయగలము అంటే ఎం ఒకటే ఇచ్చారు కదా 1000, ఇక్కడ ఏమి ఇచ్చారు ఎం వాల్యూ 1000 ఇచ్చారు. 1000 వరకే రాయగలమా అంటే లేదు. అలానే మనకి ఐ ఎక్స్ ఎం అనేవి కూడా 3 టైమ్సే రిపీట్ అవుతాయి అని చెప్పాం కదా. సో అంటే 3000, అప్ టు 3000 వరకు మనం రాయగలం 3 ఎమ్స్. సో మోర్ దెన్ 3000 అయితే ఎలా రాస్తాము అనేది డౌట్ ఉంటుంది అందరికీ.
సో మోర్ దెన్ 3 టైమ్స్ అంటే మనం ఎలా రాస్తాము అంటే బై యూజింగ్ వన్ సింబల్. ఆ సింబల్ని ఏమంటారు అంటే, ఇది సింబల్, దీన్ని ఏమంటారు అంటే బార్ అని అంటారు ఈ సింబల్ని. సో బార్ అంటే ఏంటి అంటే ఏ న్యూమరల్ ఈజ్ మల్టిప్లైడ్ బై 1000 అని అర్థం. ఒక న్యూమరల్ అనేది 1000తో మల్టిప్లై అయింది అని అర్థం. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఇది రోమన్ నెంబర్ ఉంది, వి అనేది ఒక రోమన్ నెంబర్. సో ఇప్పుడు మనకి వి అంటే ఎంత 5. సో మనకి ఇక్కడ పైన వి పైన బార్ పెట్టామనుకోండి 5. ఈ 5 అనేది దేంతో బార్ అని ఇక్కడ మనం పెడితే దాని అర్థం ఏంటి అంటే ఈ న్యూమరల్ అనేది 1000తో మల్టిప్లై అయ్యింది అని అర్థం. అంటే ఏంటి 5000. సో అంటే వి బార్ అంటే 5000. ఫర్ ఎగ్జాంపుల్గా 10,000 రాయాలి అనుకున్నాను, ఎక్స్ బార్, ఎక్స్ అంటే 10 కదా, 10 ఇంటూ, సో బార్ అంటే ఏం చెప్పాను, ఏ న్యూమరల్ ఈజ్ మల్టిప్లైడ్ బై 1000 అంటే 1000. సో 10 ఇంటూ 1000 అంటే 10,000. సో ఇలా మనం ఏ రోమన్ నెంబర్ యొక్క వాల్యూస్ అయినా రాసుకోవచ్చు, అలాగే న్యూమరల్ నుంచి రోమన్ నెంబర్స్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు, అలానే రోమన్ నెంబర్స్ నుంచి న్యూమరల్స్లోకి కూడా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఈ బార్ యూజ్ చేయడం వల్ల మనం అప్ టు ఎంతవరకైనా సరే మనం నెంబర్స్ అనేవి రాసుకోవచ్చు. కొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దాము. సో ఇక్కడ ఏంటి అంటే రైట్ ద రోమన్ న్యూమరల్స్ ఫర్ ద ఫాలోయింగ్ నెంబర్స్. సో 37 కదా. సో యాక్చువల్గా ఎక్స్ అంటే మనకి 10. సో అలాంటివి మనం ఎక్స్ అనే 3 టైమ్స్ మనం రిపీట్ చేయొచ్చు అని చెప్పాం కదా. సో 3x అంటే 30. 7 అన్నారు కదా, సో 5 + 2 కదా, VII. సో 37. నెక్స్ట్ 32 TXs, అలానే 2i's. సో 9 వచ్చేసరికి 8కి వచ్చేసరికి మనకు తెలుసు కదా, V రాసి 3i's రాస్తాం. సో 9కి వచ్చేసరికి ఏంటి అంటే IX. సో అంటే 10 - 1 = 9. నెక్స్ట్ 26. సో x అంటే 10 కదా, 10 10 20. V అంటే 5, 25 + 1 అంటే I, 26. సో నెక్స్ట్ 23 II. సో నెక్స్ట్ 21 x 2x 20. I అంటే ఎంత 1, 21. అండ్ నెక్స్ట్ 19. సో 19 అంటే 10 + 9 కదా, అంటే x అలానే 9 రావాలి, ఇంకా +9 రావాలి. సో 9 రావాలంటే 9 యొక్క సింబల్ ఏంటి, IX. అండ్ నెక్స్ట్ 14. సో 14 రావాలంటే 10 + 4, 10 + 4 రాయాలంటే మనకు ఆల్రెడీ సింబల్ తెలుసు కదా, IV అని. అండ్ నెక్స్ట్ 30 అంటే XXX. సో ఇవి రోమన్ న్యూమరల్స్. అంటే మనం రాసినవి ఏంటి, రోమన్ న్యూమరల్స్ రాసాం. అంటే ఏవైతే మనకి నెంబర్స్ ఇచ్చారో ఆ నెంబర్స్ని మనం రోమన్ న్యూమరల్స్లోకి కన్వర్ట్ చేసాం. సో ఇప్పుడు ఒకసారి ఇవి చూద్దాం. రైట్ ద నెంబర్ షోన్ బై ద ఫాలోయింగ్ రోమన్ న్యూమరల్స్. సో అంటే వాళ్ళు రోమన్ న్యూమరల్స్ ఇచ్చారు, వీటిని మనం నెంబర్స్లోకి రాయాలి. సో అండ్ నెక్స్ట్ ఇక్కడ ఎక్స్లు ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. 30 + V అంటే 5 అంటే 35 + I అంటే 1, 36. అండ్ నెక్స్ట్ 3i's ఉన్నాయి కదా, ఎంత 3. అండ్ నెక్స్ట్ x అంటే 10, V అంటే ఎంత 5, 10 + 5 15, 15 + 3i's ఉన్నాయి అంటే 3, 18. అండ్ నెక్స్ట్ x అంటే ఎంత 10 + IX అంటే ఇదేంటి, దీని అర్థం 9 అని అర్థం, అంటే ఎంత 29. అండ్ నెక్స్ట్ XX అంటే ఎంత 20 + V అంటే ఎంత 5, సో 25.